బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపుపై దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది జవాన్లు తీవ్ర గాయాలవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగదల్పూర్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా మావోలు దాడి చేసిన ఈ జవానుల భద్రతా శిబిరాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. ఎల్లప్పుడూ ఘర్షణలు చోటు చేసుకునే ఈ ప్రాంతంలో స్థానిక కమ్యూనిటీ శ్రేయస్సును మెరుగుపరిచేందుకు వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 30న ఈ భద్రతా శిబిరాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన కాసేపటికే మావోలు అదును చూసి ఈ దాడికి పాల్పడ్డారు. కాగా ఛత్తీస్గఢ్లో పలు జిల్లాల్లో అధిక భాగం నక్సలైట్ల ప్రాబల్యం ఉంది. ఇందులో సుక్మా జిల్లా ఒకటి. Blue Waki.